అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు గతంలో ఎవ్వరూ ఇవ్వని షాక్ ఇచ్చాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. ఇప్పటి వరకు ట్రంప్ వైట్ హౌస్ అనే తన డెన్కు ప్రపంచ నాయకులను పిలిపించుకుని వారికి క్లాస్ పీకేవాడు. వారిలో మన ప్రధానమంత్రి మోదీ కూడా ఒకరు. ట్రంప్ ముందు వంగి వంగి అతి వినయంతో ఆయన చెప్పింది తలూపి వచ్చేవారు ఇతర దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు. అయితే జెలెన్స్కీ మాత్రం తాను అందరిలాంటి వాడిని కాదు అని నిరూపించుకున్నాడు. ఇటీవల కాలంలో అమెరికన్లే జెలెన్స్కీని కరేజియస్ మ్యాన్ అంటే అత్యంత ధైర్యస్తుడు అని ప్రశంసించారు. అదే కరేజ్ వైట్ హౌస్లో చూపించాడు. ఐ డోంట్ కేర్ అంటూ సింహంలా బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం జెలెన్స్కీ ప్రపంచంలో అత్యంత శక్తివంతులైన నాయకులు ఒకవైపు పుతిన్, మరోవైపు ట్రంప్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక కథనంలో వైట్ హౌస్ డ్రామా ఏంటో చూద్దాం. అన్ని రోజులు ఒకే మాదిరిగా ఉండవు. అందరు నాయకులు ఒక మాదిరిగా ఉండరు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన డిక్టేటర్గా మారి యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనుకుంటున్నాడు. అందుకే ప్రపంచ నాయకులను వైట్ హౌస్ కు పిలిపించుకుని వారికి వార్నింగ్లు ఇవ్వడం, మీ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకం బాదుతానని బెదిరించి వారిని దారికి తెచ్చుకునేవాడు. అయితే అమెరికా సంపన్న దేశం కాబట్టి ప్రతి దేశం తమ వస్తువులను అమెరికాకు విక్రయించుకుని డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీ ఎత్తున సుంకం బాదుతానంటున్నాడు. దీంతో భయపడి వారంతా ట్రంప్తో కాళ్ల బేరానికి దిగొస్తున్నారు. అదే ట్రిక్కు జెలెన్స్కీపై ప్రయోగించాలనుకున్నాడు ట్రంప్. అది కాస్త రివర్స్ అయ్యింది. ఇక ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కు ఎంత డబ్బిచ్చామో లెక్కగట్టాడు. $350 బిలియన్ ఇచ్చాం, వాటిని తిరిగివ్వండి, లేదంటే మీ దేశంలోని అత్యంత విలువైన ఖనిజాలు తనకు రాసి ఇవ్వాల్సిందిగా హుకుం జారీ చేశారు. దీనికి ప్రారంభంలో జెలెన్స్కీ ససేమిరా అన్నాడు. తన దేశాన్ని అమెరికాకు విక్రయించనని తెగేసి చెప్పాడు. అటు తర్వాత ట్రంప్ జెలెన్స్కీపై శాపనార్థాలు పెట్టడం మొదలెట్టాడు. డిక్టేటర్ అని, ఎన్నికలు నిర్వహించకుండా దేశంలో మార్షల్లా ప్రకటించి నిరంకుశంగా పాలిస్తున్నాడన్నాడు. పుతిన్తో గెలవని యుద్ధానికి $350 బిలియన్ ఖర్చు పెట్టించావు. యుద్ధం పేరుతో వచ్చే డబ్బును నొక్కేస్తున్నావు. నువ్వు ఒక పొట్టి కమేడియన్ వంటూ జెలెన్స్కీని మాటలతో వేధించడం మొదలెట్టాడు. దీంతో విసిగిపోయిన జెలెన్స్కీ ఎటకేలకు యుక్రెయిన్లోని ఖనిజాలను ట్రంప్కు రాసివ్వడానికి అంగీకరించారు. అయితే దానికంటే ముందు జెలెన్స్కీ సలహాదారుడు అమెరికాతో సంబంధాలు చెడగొట్టుకోరాదని సూచించడంతో దీనిపై తర్జన భర్జన తర్వాత ఎట్టకేలకు శుక్రవారం నాడు వైట్ హౌస్ లో ముహూర్తం కుదుర్చుకుని సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నారు ఇటు యుక్రెయిన్, అటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇక సీన్ కట్ చేస్తే జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్ కు చేరుకున్నాడు. సాంప్రదాయబద్ధంగా అక్కడ జరగాల్సిన స్వాగతాలు గట్రా అంతా సవ్యంగా జరిగింది. వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, జెలెన్స్కీలు ఆసీనులయ్యారు. వారితో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఒప్పంద చర్చలు కవర్ చేయడానికి వెళ్ళింది. మీడియా ముందు ఓ 10 నిమిషాల పాటు చర్చలు సాఫీగా సాగాయి. ట్రంప్ జెలెన్స్కీ షర్టు బాగుందని కూడా మెచ్చుకున్నాడు. ఆ తర్వాత చర్చలు కాస్త హీట్ ఎక్కాయి. జెలెన్స్కీ, ట్రంప్, జేడీల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. తమను అగౌరవపరిచారని ట్రంప్ జెలెన్స్కీపై మండిపడ్డాడు. దీనికి జెలెన్స్కీ స్పందిస్తూ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో మీరు కాంప్రమైజ్ అంతే వద్దే వద్దని హెచ్చరించాడు. ఇక ట్రంప్, జేడీ చెప్పేదేమిటంటే వెంటనే రష్యాతో యుద్ధాన్ని ఆపేసి దౌత్యపరంగా రాజీ కుదుర్చుకోవాలని ఒత్తిడి చేశారు. దీనికి జెలెన్స్కీ మాత్రం ససేమిరా అన్నాడు. అయితే వైస్ ప్రెసిడెంట్ జేడీ ట్రంప్ మాత్రం జెలెన్స్కీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చాడు. యుక్రెయిన్కు అమెరికా మద్దతు ఉపసంహరించుకుంటాం, మీరు పుతిన్తో చర్చల ద్వారా ఓ ఒప్పందానికొచ్చి మీ దేశాన్ని మరింత విధ్వంసం కాకుండా కాపాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో జెలెన్స్కీ ముఖంలో పట్టరాని కోపం కనిపించింది. జేడీకి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. మాస్కోతో ఎలాంటి దౌత్యపరమైన చర్చల గురించి మాట్లాడుతున్నారు. పుతిన్ పచ్చి మోసగాడు, అబద్ధాల కోరు, మాట మీద నిలబడడు. 2014 నుంచి 2019 వరకు చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కాడు. 2019లో తానే ఒప్పందాలపై సంతకాలు చేశాను, అయినా ఒప్పందాలను ఉల్లంఘించి తమ దేశంపై దాడులు చేసి తమ భూభాగాలను ఆక్రమించి తమ ప్రజలను చంపుతున్నాడని జేడీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు జెలెన్స్కీ. అయితే జేడీ మాత్రం తన వాదనను కొనసాగిస్తూనే ఉన్నారు. మీరు దౌత్యపరంగా రష్యాతో రాజీ కుదుర్చుకుని మీ దేశం మరింత విధ్వంసం కాకుండా కాపాడుకోవాలని మాత్రమే తాను చెబుతున్నారని జేడీ అన్నారు. ఇద్దరి మధ్య మాట పెరిగింది.
మధ్యలో ట్రంప్ జోక్యం చేసుకున్నాడు. యుద్ధాన్ని జెలెన్స్కీ సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. ఆయన వైఖరి సరిగ్గా లేదని జెలెన్స్కీపై కాస్త అసహనం ప్రదర్శించారు ట్రంప్. ఇక సీన్ జేడీ నుంచి ట్రంప్ కు మారింది. మీ పొజిషన్ బాలేదు, నీ దగ్గర ఉన్న కార్డ్స్ అన్ని ఆడేశావు, ఇక నువ్వు చెయ్యాల్సిందల్లా మా దగ్గర నుంచి కార్డ్ తీసుకొని ఆట మొదలెట్టాలని పేకాట పరిభాషలో చెప్పాడు. దీనికి జెలెన్స్కీ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు. తాను కార్డులు ఆడడం లేదు, తాను సీరియస్ గా ఉన్నాను మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ జెలెన్స్కీ కాస్త సీరియస్ గానే జవాబిచ్చాడు. దీంతో ట్రంప్ లో కాస్త అసహనం పెరిగిపోయింది. దీంతో జెలెన్స్కీపై కాస్త ఆగ్రహంతో గ్లోబల్ స్టెబిలిటీతో నువ్వు గ్యాంబ్లింగ్ ఆడుతున్నావు, నువ్వు కోట్లాది ప్రజల జీవితాలను జూదమాడుతున్నావు, వరల్డ్ వార్ 3తో గ్యాంబ్లింగ్ ఆడుతున్నావు అంటూ ట్రంప్ గుక్క తిప్పుకోకుండా జెలెన్స్కీని క్లాస్ పీకాడు. వాస్తవానికి వైట్ హౌస్ చర్చల ప్రధాన ఉద్దేశం యుక్రెయిన్ కు భద్రత ఇవ్వడంతో పాటు ఆర్థికపరమైన సంబంధాల గురించి చర్చించాలనుకున్నారు. అయితే అనుకోకుండా వైట్ హౌస్ లో సీన్ పూర్తిగా మారిపోయింది. ఇక ట్రంప్ వాదన ఏమిటంటే తనకు పుతిన్ ఎంతో యుక్రెయిన్ అంతే అంటూ పుతిన్ చేసిన తప్పుల గురించి ట్రంప్ ప్రస్తావించడానికి నిరాకరించాడు. దీంతో జెలెన్స్కీకి కాస్త మండింది. ఇటీవల కాలంలో ట్రంప్ పుతిన్ను వెనుకేసుకు రావడం కూడా జెలెన్స్కీకి రుచించడం లేదు. కాగా ట్రంప్ జెలెన్స్కీని ఉద్దేశించి నువ్వు అమెరికాకు రుణపడి ఉండాలని పదే పదే అన్నాడు. అలానే జెలెన్స్కీ 3వ ప్రపంచ యుద్ధం రావాలని జూదం ఆడుతున్నాడని వ్యాఖ్యానించాడు. అలాగే ట్రంప్ జెలెన్స్కీని నీకు కృతజ్ఞత లేదు అంటూ హెచ్చరిస్తూనే నువ్వు మాతో డీల్ చేసుకో, లేదంటే మేము తప్పుకుంటామని చెప్పుకొచ్చాడు. జేడీ మాత్రం నీ కామెంట్స్ మమ్మల్ని అగౌరవపరిచేలా ఉన్నాయన్నారు. అమెరికా మీడియా ముందు సన్నుగుడు ఆపండి అంటూ జెలెన్స్కీని కాస్త కోపంగా అన్నాడు జేడీ. యుక్రెయిన్ కు ఎంతో చేశాం, ఒక్కసారన్న థ్యాంక్స్ చెప్పావా అంటూ జెలెన్స్కీని నిలదీశారు. ముగ్గురు నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో ట్రంప్ జోక్యం చేసుకుని నీకు కృతజ్ఞత లేదు, ఈ ఎపిసోడ్ అంతా గ్రే టెలివిజన్ షోగా మారిపోతుందని చెప్పి ఇక మీటింగ్ సమావేశం ముగిసిందని చెప్పి వెళ్లిపోయారు. మొత్తానికి ట్రంప్ చెప్పేది ఏమిటంటే రష్యాతో యుక్రెయిన్ సంధి కుదుర్చుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీనికి జెలెన్స్కీ మాత్రం ససేమిరా అంటున్నాడు. కిల్లర్ పుతిన్తో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ చేసుకునే పరిస్థితి లేదని తెగేసి చెప్పాడు. రష్యా చేసిన దారుణాల అకృత్యాల ఫోటోలు ట్రంప్ కు చూపించాడు. ఫోటోలను చూసిన ట్రంప్ మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. యుక్రెయిన్ పై యుద్ధానికి పుతిన్ను బాధ్యుని చెయ్యండని జెలెన్స్కీ పట్టుబట్టాడు. పుతిన్ 2014 నుంచి దౌత్యపరంగా చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ వస్తూ యుక్రెయిన్లోని భూభాగాలను స్వాధీనం చేసుకుంటున్నాడని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశాడు. అతన్ని అప్పటి నుంచి ఏ ఒక్కరూ ఆపలేదు. దౌత్యపరమైన ఒప్పందాలకు తూట్లు పొడిచాడు పుతిన్. ఇదేం దౌత్యపరమైన రాజనీతి అని జెలెన్స్కీ కాస్త ఆగ్రహంతోనే జేడీతో వాదనకు దిగాడు. మొత్తానికి చివరి 10 నిమిషాల మీటింగ్ మాత్రం వాడివేడిగా సాగింది.